ఈ లోకంలో నిన్ను ఎవరు వచ్చి ఆదరించకపోయినా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. నీ కన్నీటిని తొడవబోతున్నాడు. నీకు నిత్య ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నిత్య రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమని ఇవ్వబోతున్నాడు. ఆయన ఉండు స్థలంలో నిన్ను కూడా ఉంచబోతున్నాడు. అట్టి మహిమ నీకు కావాలంటే దేవుని ఆదరణ నీకు ఈరోజు పిలుపునిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అనంటే ఆయన ఎంతో ప్రేమతో తన చేతులు చాచి నిన్ను హత్తుకుని ఆయన నీకు నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు. దేవుడి ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో నిత్య ఆదరణ, నిరీక్షణ, విశ్వాసము నీకు అనుగ్రహించి ఆయనతో కూడా ఉండే భాగ్యము దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నాయనా నీ ఘనమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, నాయన ఇంతవరకు మీ దాసుని మీరు నిలవబెట్టి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవును నాయన మా తండ్రి, మరణమైనను వేదనైనను దుఃఖమైనను ఉండదని దైవ గ్రంథంలో మీరు మా కొరకు సెలవు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.